తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శివుడికి ప్రదోష కాలం అంటే చాలా ఇష్టం అంటారు. అవునండి. ఆ టైంలో అభిషేకం చేస్తే చాలా మంచిది అంటారు. అవునండి. సోమవారం వీలైతే ప్రతి సోమవారము కొందరు క్రమం తప్పకుండా కూడా దేవాలయానికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. అవును. ఈసారి సోమవారంలో ఆరుద్ర నక్షత్రం వచ్చింది, చతుర్దశి వచ్చింది, మాస శివరాత్రి వచ్చింది. ఇన్ని రకాలైన కలయిక వలన శివుడికి అభిషేకం చేసుకుంటాం వలన ఎంతో ప్రయోజనం అంటారు. ఆ ప్రయోజనాలను వివరిస్తారా? తప్పకుండానండి. ఇప్పుడు మీరు 4 రకాల యోగాలు చెప్పారు. అంటే సాధారణంగా యోగము అంటే మనము ఆధ్యాత్మిక భాషలో యోగం అంటే ఒక ప్రత్యేక స్థానం. అవునండి. ఇప్పుడు మీరు చెప్పారు, 4 విషయాలు చెప్పారు. సాధారణంగా సోమవారం అంటే ఆ సోముడిని ధరించినటువంటి శివుడు మనకి ఆ రోజున ప్రత్యక్షమైనట్టే మనం భావించాలి. చంద్రశేఖరుడు కనుక ఆ సోమవారంలోనే మనం శివపార్వతుల దర్శనం మొత్తం చేసుకుని సోమవారం అంటే చాలు శివుడికి అన్నట్టుగా మన మనసుల్లో అట్లా ముద్రితమైపోయింది. అవునండి. అలా సోమవారం వచ్చింది. వారం రావడం, వారము, నక్షత్రము, తిథి ఇన్ని కలవటం అంటేనండి అది మహాయోగం. మామూలుగా యోగం కాదు, అది మహాయోగం. తిథివార నక్షత్ర కరణ యోగాలతో మనకి పంచాంగం ఉంటుంది. అవునండి. అలా ఉన్న పంచాంగంలో మనకి 4 శక్తులు కలిసి వచ్చినాయి. ఒకటి తిథి. చతుర్దశి నాడు మనకి ఈ సోమవారం చతుర్దశి అయింది. సోమవారం శివుడి దినం, చతుర్దశి శివుడికి ప్రీతి అయిన రోజు. వీటన్నిటికీ మించిన నక్షత్రం అంటేనండి సర్వ పాపహరణం. అది నక్షత్రం అంటే శుభకరం, సర్వ పాపహరం, సౌభాగ్యదం. ఎన్ని నక్షత్రంతో ఉండేటువంటి ఉపయోగాలు అన్ని కాదు. అవునండి. ఆ రోజు చేసుకుంటే నక్షత్ర దోషాలు పోతాయి. దోషాలు పోతాయి. ఎందుకంటే సమస్త గ్రహాలకి అధిపతి మన ఈశ్వరుడు కదండి. సర్వేశ్వరుడు. ఇంకొకటి శివుడి అష్టోత్తరంలో మనకి ఒక మంచి కవచాయ నమః అని ఒక నామం వస్తుందండి. కవచాయ నమః. ఆ నామం అర్థం ఏంటంటే నవగ్రహాలని కవచంగా వేసుకుంటాట ఆయన. నవగ్రహాల్ని కవచంగా ధరించిన వాడు కవచాయ నమః. అద్భుతం కదండి. అంటే ఇప్పుడు ఏ గ్రహం మనకి అనుకూలించకపోయినా శివారాధన చేసుకుంటే పోతుంది మనకి. ఇంకా మిగతా దేవతలు చాలా మంది ఉన్నారు కానీ శివుడు అంటే సృష్టి స్థితి సంహార కారకత్వాల్ని ఏకబిగిన చేయగలవాడు ఆయన ఒక్కడే, ఇంకెవరూ లేరు. ఇంకొకటి కూడానండి, మనకి లక్ష్మీదేవి అనుగ్రహం, ధన సంపదలు ఇచ్చేదన్నీ ఆయనే. ఆయన విభూది అంటేనే ఐశ్వర్యం కదండి. అవునండి. అందరూ విభూది అంటే తెల్లని పొడి అనుకుంటారు, కానీ ఈశ్వర విభూతిలో ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వర విభూతి అంటే ఐశ్వర్యం. ఆ రకంగా మనకి తిథి చతుర్దశి, వారము సోమవారము, నక్షత్రం ఆరుద్ర, ఇన్ని రకాలుగా మనకి. ఇంకా అభిషేకం మనం ఆ రోజు చేస్తున్నాము అంటే శివప్రీతికరమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ 3 వచ్చినాయి. ప్రదోషకాలం మీరు 4 చెప్పారు. ప్రదోషకాలం అంటే ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి సాధారణంగా చెయ్యలేని వాళ్ళు కొంతమంది పగలు చేసుకుంటారు. అలాని ఆ పగలు చేసుకోకూడదు ఏం లేదు. సాధారణంగా ఇప్పుడు మనము సాయంత్రం వరకు చక్కగా ఉండి ఆ ప్రదోష సమయంలో చేసేటువంటి ఏ చిన్న పూజ అయినా చాలా శక్తివంతమైనండి. అసలు శివుడికి ఎక్కువ ప్రదోషకాలమే ఇష్టం. ఎందుకంటే ఇదివరకు గోధూళి వేళ అనేవారు దాన్ని. అవునండి. గోధూళి వేళ చక్కగా లక్ష్మీదేవి ముందర ఒక చిన్న దీపం వెలిగించి 2 అగరవత్తులు వెలిగించి ఉట్టి అరటిపండు నైవేద్యం పెట్టండి. ధనధాన్యాలకి అసలు కొరత ఉండదు ఆ ఇంట్లో. అంత చిన్న పని. గోధూళి వేళ అంటే ఆ గోధూళిలో మొత్తము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. గోధూళి అంటే గోధూళి వేళ ఎందుకన్నారంటే ఇదివరకు గోవుల్ని మేపి అవి ఇంటికి వెళ్ళే సమయం అన్నమాట. అవి వెళ్ళేటప్పుడు 100ల కొద్ది ఆవులు వెళ్తుంటే ఆ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా పైకి లేస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటాయి కదా. పిల్ల ఆవులు, పెద్ద ఆవులు, చిన్న చిన్న గోవులు పరిగెడుతుంటే ధూళి పైకి వస్తూ ఉంటుంది. అది గోధూళి వేళ అన్నారు. ఆ గోధూళి వేళే సాయం సమయం వేళ. ఆ సాయం సమయమే ప్రదోష వేళ. ఎంత అద్భుతం. అప్పుడు గడియారాలు అవన్నీ ఉండేవి కావు కదండి. వాళ్ళకి ఆ లెక్కలు ఉండేవి. ఇదండి
కాళిదాసు రఘువంశంలో వర్ణిస్తాడు. ఆ గోధూళిలో ఉండేటువంటి పవిత్రత ఏంటంటే, ఆ గోధూళి ఎవరింట్లో ప్రవేశించి ఆ వ్యక్తి మీద పడుతుందో అతనికి అసలు ఈశ్వర అనుగ్రహం ఇంత అంతా ఉండదట ఆ ప్రదోష సమయంలో. అంత అద్భుతం. అందుకని పూర్వకాలం ఏంటంటే ఏసీ రూమ్లు, తలుపులు వేసుకోవటాలు లేవు కనుక వరండాలు ఉండేవి ఇలా ఓపెన్. అవునండి, వరండా. అక్కడ కుర్చీ వెళ్ళే వాళ్ళంతా కనిపిస్తూ ఉండేవారు. వసారాలు అవి. ఆ వసారాల్లోంచి లోపల నుంచి ఆ గోధూళి లోపలికి వెళ్తుంటే ఆ ఇల్లంతా పవిత్రం అయిపోతుంది. గోపాంసు అంటాడు కాళిదాసు. అంటే గోవుల యొక్క ఆ గిట్టల ధూళి ఉంటుంది, దానంత పవిత్రమైందే లేదు భూమి మీద. మరి గోమాతలో 3,000,000 దేవతలు ఉంటారని చెప్తారు కదండి. అందుకని ఆ గోధూళి వేళ మనము ప్రదోష సమయంగా తీసుకొని, మీరన్నట్టు సోమవారం, ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి తిథి, మాస శివరాత్రి, ప్రదోష వేళ, ఇన్ని యోగాలు అత్యంత శక్తివంతమైనటువంటి విషయాలుగా మనం తీసుకొని వాళ్ళు అంటే ఇవన్నీ ఎంత శక్తివంతమైనవి అంటే అసలు కలిసి రావటం అనేది చాలా కష్టం. అందుకని శివయోగం అని అందరూ అంటున్నారు, కానీ మహాయోగం అంటే ఇన్ని కలిసి వచ్చినాయి కనుక చాలా గొప్ప విశేషం ఉంది దీంట్లో. అప్పుడు మనం శివుడికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేసినట్టయితే ఆ యొక్క మహిమలే వేరండి. విజయశ్రీ గారు, శివుడికి వేటిలతో అభిషేకం చేయమంటారు? సాధారణంగా అండి శివుడికి పంచామృతాలు అంటారు. పంచామృతాలు కాకుండా ఇంకా ఏమైనా విశేషమైనవి ఉన్నాయా అని అడుగుతున్నా. ఫలరసాలు ఉన్నాయండి. ఫలరసాలు ఉన్నాయి. సాధారణంగా దానిమ్మ రసంతోను, చెరుకు రసంతోను, కొన్ని మామిడి పండు రసంతోను. అవునండి. ఇది కాక ఇది రసం కాదు కానీ తేనె పంచామృతంలో ఉంటుంది. కానీ విడిగా తేనెతో చేసినట్టయితే మనసులో అనుకున్న కోరిక అంటే మధువు కదండి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్నంతా చక్కగా ఆ మధువుతో ఆయనకు అభిషేకం చేసినట్టయితే వెంటనే కోరిక తీరుతుంది. అది ఉంది. శివుడికి తేనెతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఇంకా గోక్షీరం ఉంది కదండి, ఈ ఆవు పాలతో అభిషేకం చేసినట్టయితే ఆ ఇంట్లో ఈశ్వర విభూతి ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. అలా అంటే లక్ష్మీ కటాక్షం, లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోద్ది. ఈశ్వర విభూతి అంటే అండి సర్వ సంపదలు, ఆరోగ్యం ఉండాలి, డబ్బున్న ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం దగ్గర నుంచి ఐశ్వర్యం వరకు అన్నిటినీ ఇస్తాడు శివుడు, అన్నిటినీ ఇస్తాడు. అంటే శివపార్వతుల్లో లేనిది లేదు కదండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చూస్తే శివపార్వతుల్లో ఉన్న విషయాలు ఆ దేవతలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ శివపార్వతులు ఏంటంటే సృష్టిలో సమగ్రమైన రూపాలు, సంపూర్ణ రూపాలు వాళ్ళు. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం ఉన్నది ఈ ఒక్క దేవతకే, ఇంకెవరికీ లేదు. అర్ధనారీశ్వర తత్వం అంటే సంపూర్ణ తత్వం. అంటే స్త్రీ పురుషుల యొక్క ప్రకృతి కలయికలో అసలు అమ్మవారు సృష్టికి ముందే ఉంది కదండి, పూర్వజ అని ఉంది కదండి. లలితా శాస్త్రంలో అమ్మవారు పూర్వజ, సృష్టికి మునిపే ఆవిడ ఉన్నది కనుక ఆ అర్ధనారీశ్వర తత్వంలో మొత్తం మనిషికి కావాల్సిన సమస్త సంపదలు వచ్చేస్తాయి. ఆవు పాలతో చేస్తాం వల్ల ఏంటంటారు? సమస్త సంపదలు దొరుకుతాయండి. పెరుగుతో చేస్తే ఏమిటంటారు? పెరుగుతో చేసినప్పుడు ఆరోగ్యం. తేనెతో చేసినప్పుడు అండి మనసులో ఏ కోరిక ఉంటే అది తీరుతుంది. నెయ్యితో చేసినప్పుడు చక్కటి పుష్టికరమైనటువంటి శరీర దారుఢ్యం ఏర్పడుతుంది. తర్వాత పంచదార అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పంచామృతాల్లో ఇవన్నీ కలిసి, అందుకు నా ఇదే అడుగుతున్నా, అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి. శ్రీలక్ష్మి గారు, ప్రధానంగా మీరు దాని చెరుకు రసం కూడా అడగండి, చెప్తాను. ఇప్పుడు ఈ అంటే నిత్యం ఎక్కువ చేసేది ఈ 5తో చేస్తున్నాం. ప్రత్యేకమైన అరుదైన రోజు అంటున్నారు కాబట్టి ఆ రోజు విశేషమైన రసాలతో కూడా చేయొచ్చు. చెరుకు రసంతో చేస్తాం వల్ల, చెరుకు రసం ఇప్పుడు ఇది శివయోగం అని చెప్తున్నాం కదండి. శివ మహాయోగం రోజున ఏ చెరుకు గడ్డనైతే అమ్మవారు ధరించి ఉంటుందో ఆ చెరుకు గడ్డ రసంతో అయ్యవారికి అభిషేకం చేస్తే అది అమ్మవారు చేసినట్టే. అంటే చెరుకు రసంలో అంత అమ్మవారి శక్తి ఉందంటారా? చెరుకు రసంలో మొత్తం సృష్టిలో ఉన్న శక్తి ఉంది కదండి, అది మన్మధుడికి సంబంధించింది కదా. కరెక్ట్ కదా. మన్మధుడు ఈవిడికి పుత్రుడయ్యి, ఆ మన్మధుడి యొక్క చెరుకు విల్లు నుంచి ఈవిడ ముందు అసలు సృష్టి మీరంటే పూర్వజ కనుక ఆ చెరుకు విల్లుని ఈవిడ ధరించి ఉంటుంది. ఈవిడ చెరుకు విల్లుని ధరించి ఉంటుంది. ఈ పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ చేప అని కాళిదాసు చెప్పాడు చూడండి. ఆ పుండ్రేక్షు అంటే మళ్ళీ దాంట్లో చెరుకు గడ్డకి తెల్ల కడుపు ఉంటే ఎక్కువ తీపి,
అవునండి. దాన్ని పుండ్రేచ్చు అంటారు, లేకపోతే మామూలుగా చెరుకు అనే అంటారు. పుండ్రేచ్చు అంటే తెల్లటి కణుపు ఉండాలి. మామూలుగా మెరూన్ కలర్ లో ఒక కణుపు ఉంటుంది కదా, ఒక తిదికి. కొందరు తెలిసిన వాళ్ళు ఆ కణుపులో ఉన్నది లాగి రసం మొత్తం కట్టలోంచి తెల్లగా లాగి చేస్తారు. అందుకని అమ్మవారు చెరుకు గడ ధరించి ఉంటుంది కనుక ఆ చెరుకు గడ్డలో ఉన్నటువంటి సారాన్ని తీసుకొచ్చి అయ్యవారికి అభిషేకం చేస్తే సాక్షాత్తు అమ్మవారు అయ్యవారు అసలు మంచి బాలాలీలా వినోదిని కదా ఆవిడ, మంచి రసకేళిలో వాళ్ళు చక్కగా స్నానాలు చేస్తున్నట్టే లెక్క. అంతే కదా. చెరుకు స్నానం చేయించామంటే చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేశాము అంటే అది సాక్షాత్తు పార్వతీదేవి చేయించినట్టే, ఆయనకి స్నానం చేయించినట్టే. అంత అద్భుతమైన విశేషం ఉందండి. అందుకని దీన్ని సంస్కృతంలో ఇచ్చు రసం అంటారు. ఇచ్చు అంటే ఇచ్చ, అది కోరికలను తీర్చేది. కోరికలను తీర్చేది. ఎవరు ఏది కోరుకుంటే అది తీరుతుంది. చెరుకు రసం. ఒకళ్ళకి చదువు కావాలి, ఒకళ్ళకి డబ్బు కావాలి, ఒకళ్ళకి ఆరోగ్యం కావాలి, ఒకళ్ళకి ఇల్లు కావాలి, ఎవరికి ఏది కావాలంటే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అది మీరన్నట్టు ఇచ్చు రసంలో మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అభీష్ట సిద్ధిరస్తు అన్నట్టు అవన్నీ సిద్ధిస్తాయి. ఈ వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము, సోమవారము, చతుర్దశి, ప్రదోష వేళ ఇన్ని కలిసి వచ్చినటువంటి మాస శివరాత్రి, ఇన్ని కలిసి వచ్చినటువంటి రోజున ఈ చెరుకు రసంతో అభిషేకం చేసిన వేళ అది ఒక్క శివరాత్రి కాదండి, 100 శివరాత్రులతో సమానం. 100 శివరాత్రులతో సమానం. శివరాత్రి చేయకపోయినా కూడా ఈ సోమవారం చేస్తే అంత మహిమ అన్నమాట. అంత మహిమ అంటే ఇప్పుడు శివరాత్రి రోజున కొంతమంది చేయలేకపోతారు, ఏ కారణం. అమెరికాలో ఉంటే కూడా చేయలేరు. భారతదేశంలో శివరాత్రి వేరు, ఇతర దేశాల్లో వేరు. భారతదేశంలో శివరాత్రి రోజున లేరనుకోండి, ఆ రోజున లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చి వాళ్ళు చేసుకోలేకపోయినా ఈ శివయోగంగా చెబుతున్న ఈ నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ చతుర్దశి రోజున ఈ అభిషేకాలు శివుడికి చేసినట్టయితే మామూలుగా మారేడు దళాలు, ఇవి జిల్లేడు పూలు ఇవన్నీ మామూలుగా పెడతారు. కానీ ఇచ్చురస అభిషేకంతో మాత్రం మీరన్నట్టు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఎవరి మనసుకి ఏది కోరిక ఉందో అది తప్పకుండా తీరుతుంది. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు నా సందేహాలు చాలా చెప్పండి. సదాశివ కుటుంబాలు నాకు పంపించారు ఆలోచనలు, అవి నేను మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి. మేము పెద్దవారము, ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నామో, ఎక్కడో కాలనీస్లో ఉన్నామో, ఎక్కడైనా ఉండమండి. కారు లేనిదే వెళ్ళలేము, ఆటో లేనిదే వెళ్ళలేము, క్యాబ్ లేనిదే వెళ్ళలేము గుళ్ళకి. పిల్లలేమో వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు. వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పెద్దవాళ్ళము మేము ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇంటిలో? ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం, వాళ్ళకి ఇదే చెప్తాం. ఎలా అంటారండి, ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటేనే శివుడు ప్రీతి చెందుతాడు అనుకోవటం ఒక రకంగా అవివేకం, అజ్ఞానమే. అది మనకి ఒక జ్ఞాన హేతువుని పెట్టుకొని, అంటే ఒక జ్ఞాన దృష్టి ఉండాలి దేవుడు అంటే. అయ్యో దేవుడికి వెళ్ళి మనం మల్లెపూల దండ వేస్తేనే, కొంతమంది అంటుంటారు పూలదండ అంటే బాల అండ అంటుంటారు. అది నిజమే. అంటే ఏమిటండి? పూలదండ వేస్తే బాల అండ ఉంటుందట. పిల్లలకి పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. బాల అంటే మన బాల త్రిపుర సుందరి ఉందిగా, అందుకని దండ వేస్తే అండ ఉంటుందట. అవును, అండగా నీవు మాకు ఉండాలని దండ వేసాము. మనకు పాట కూడా పాడండి, ఆ పాట మీరు అలా అండగా మాకు ఉండాలని దండ వేసామని పాటలు కూడా మనకు ఉన్నాయి కదా. అందుకని పూలదండ వేస్తే మనకి అండనిచ్చేటువంటి అద్భుతమైన దేవతలు మనకు ఉన్నప్పుడు, మనకి ఇంట్లో చక్కగా ఒక మూర మల్లెపూలు కొనుక్కొని ఆ శివుడికి మల్లెపూలు అంటే ఇష్టం. ఎందుకంటే మల్లికార్జునుడు కదా, శ్రీశైలం మల్లికార్జునుడు కదా. ఒక చిన్న మల్లెపూ దండ మూర కొని శివుడికి వేయండి. ఏమీ తోచకపోతే నీళ్ళల్లో పసుపేసి కాచి ఆ శుభ్రమైన జలంతో అభిషేకం చేసుకోండి. మీరు అన్నట్టు పిల్లలంతా ఐటీ ఆఫీసర్స్, మనకి ఒక పని చేయటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఉండదు. మనము ఎక్కువగా ఆధారపడటం తగ్గించుకున్న కొద్దీ మనకు మనశ్శాంతి ఉంటుంది. చాలా నేను చెప్పినట్టు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేసి పెట్టే వాళ్ళు ఉండరు. అయ్యో చేయలేదే అని చేసి మనం అనుకుంటే వాళ్ళు బాధపడతారు, మనకేమో అసంతృప్తి ఉంటుంది. ఈ పెద్దరికం ఎప్పుడైతే వయసుతో మనకు వచ్చిందో, అలా దాన్ని నివారించుకోవడానికి కొన్ని చిట్కాలు మనం ఆలోచించుకోవాలి. మనకి మనస్సు ప్రధానం. ఇంట్లో ఒక శివలింగానికి మనం జలాభిషేకం చేసినా శివుడు సంతృప్తి పడతాడు. ఏంటన్నారు? వేడి నీళ్ళల్లో
నీళ్ళు కాచి కాచాలండి, చల్లార్చాలి. చల్లార్చి దాంట్లో కాస్త పసుపు వేయాలి. మన ఇంట్లో గంగా తీర్థం ఉంటే కాస్త గంగా తీర్థం వేయచ్చు. ఏమో లేదే అనుకోండి, లేదనుకోండి పసుపు వేస్తే అదే శుద్ధి. పసుపు వేస్తే అదే శుద్ధి. ఇంకా మీరన్నట్టు మిగతా అన్ని తెప్పించుకోబట్టి వేళ్ళు వేయాలంటారు. లేకపోతే కనుక కాస్త గంగాజలమో కృష్ణాజలమో కలపాలంటారు. ఇవన్నీ లభ్యపడకపోతే గంగే చెవినే చేవ కలశంలో ఉండేటువంటి సమస్త దేవతల్ని చక్కగా పిలుచుకొని గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఈ కలశంలో ఆ నీళ్ళన్నీ వచ్చి ఉండాలని ఆ నదీ దేవతలందరూ ఆహ్వానించాలని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇది చెప్పారంటే బాగుంది, తేలిగ్గా ఉంది, తేలికగా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళకండి ఏమి అసంతృప్తి. ఒకవేళ మీరు మల్లెపూలు తెచ్చి మోరేయమన్నారు, ఆ మల్లెపూలు కూడా కాలనీలో రోజు పెట్టేవాడు దొరకలేదు. మన దొడ్లో ఉన్న పూలు చాలండి. కన్నెర పూలు కానీ ఏనా పూలు కానీ, మళ్ళీ మల్లెపూలు కోసం ఎక్కడికి వెళ్తాం? అదే అంటే పూజార్హమైన పువ్వులతో పూజ చేయాలి, లేకపోతే మనో పుష్పాన్ని మించింది లేదు. మనో పుష్పం ఉంది కదండి, ఇది ఎప్పుడు రెడీగా వికసించే ఉంటుంది. అది దేవుడికి సమర్పిస్తే సరిపోతుంది. అందుకనండి పెద్దవాళ్ళందరికీ మన ఛానల్ తరపున మనం ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మనం పిల్లల మీద ఆధారపడి వాళ్ళవి తేవాలి తేలేదని మనం బాధపడుతూ కూర్చోకుండా మనకి చేతనైనంతలో మనం శివుణ్ణి ఎలా సంతృప్తి పరచచ్చు. అందుకని మనకి చక్కటి పాట ఉన్నాయి. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజను చేద్దామంటే గంగ నిండా చేపలాయే. ఇప్పుడు మీరన్నట్టు దొడ్లో పువ్వులు కూడా దొరకలేదండి. ఒకవేళ దొరికినా మనకి గంగ తీర్థం ఇంకోటి దొరకలేదు. అప్పుడు మనో పుష్పంతో మనం చక్కటి ఒక మంచి పాట పాడుకున్నా శివుడు ప్రీతి చెందుతాడు. ఆ పాట మీరు పాట అంటే నాకు గుర్తుకొస్తుందండి. మనం ఇది కావాలి అది కావాలి అది కావాలి, ఇది ఇదంతా ఒక మడి ఆచారం ఉండాలి, మడి ఆచారం. మరి శివుడి కంటండి గంగలోంచి నీళ్ళు గంగా జలమే తీసుకొద్దాం అనుకుంటే, గంగలోని చేప కప్పలు ఎంగిలంటున్నాయి లింగ మా దేవ శంభో మహానుభావా అని గంగలో నీళ్ళు తీసుకుంటే అవి అంటున్నాయి. మళ్ళీ తుమ్మి పువ్వులు తెద్దామంటే, తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేద్దామంటే, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ మహానుభావా మా దేవ శంభో. ఏమండి ఏదో గుర్తుకొచ్చి రాని పాటలు పాడాను. మన సదాశివ కుటుంబ సభ్యులు నవ్వుకోవద్దు, నా గొంతు కూడా అంతంత మాత్రమే పాడారండి, అది ప్రధానము. మనమేమి గాయని మండలం కాదు. గంగిగోవు పాలతో అభిషేకం చేయాలంటే ఆ పాట మీరు పెట్టి చెప్పండి, ఆ వర్డ్స్. సదాశివ కుటుంబ సభ్యులందరూ, నేను 2 చెప్పాను కదా, మీరు 1 చెప్పండి. అది క్విజ్ మీకు. సో శ్రీలక్ష్మి గారు, మీరు చెప్పిన పెద్దల సమస్యకి మనకు తోచిన చిట్కాలు చెప్పాము. తర్వాత నాకు మనసులోకి వచ్చిందండి, ఇప్పుడు అనిపిస్తోంది చెప్తుండే పెద్దల సమస్యలకి. మనకి శ్రీ సూక్తంలో ఒక వాక్యం వస్తుంది, చెప్పండి. అలక్ష్యాం నశ్యతే అమ్మే. లక్ష్మీదేవిని మనం ఎప్పుడు లక్ష్యంగా పూజించాలి. అవునా, అలక్ష్యం ఉందంటే అది నశింప చేయమని మనం అమ్మవారిని అడగటం శ్రీ సూక్తంలో. అలక్ష్యం నశ్యతేమే. అందుకని అలక్ష్యం అనేది మనకి లేకుండా, అంటే ఏమీ దొరకలేదులే ఏం చేస్తామని అనుకోకుండా పెద్దవాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని మనస్సు అనే పుష్పాన్ని, మనస్సు అనే అభిషేకాన్ని మనకు వీలున్నంతలో ఇంట్లో ఏర్పరచుకొని మనస్ఫూర్తిగా మనం శివుడికి దొరికిన, మనకి సంకల్పంలో యథా సంభవద్భి ద్రవ్యై అని వస్తుంది. ఏవి మనకి దొరుకుతాయో వాటితోనే పూజ చేయాలి. దొరకని వాటికి ఏం చేయలేం కదండి. గంగిగోవు పాలు లేవని బాధపడద్దు, గంగా జలం లేదని బాధపడద్దు, తుమ్మి పువ్వులు లేవని బాధపడద్దు. ఉన్న దాంతోనే మనస్ఫూర్తిగా తేలికగా హాయిగా చేసుకోవచ్చు. తేలిగ్గా హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన పూర్వకాలం సాహిత్యం అంతా ఇలాంటి వాళ్ళ కోసం పెట్టారు వాళ్ళు. ఎంత చక్కటి. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్తాము, ఏ విదేశాలకు వెళ్ళినా మన భారతదేశంలో దొరికిన పువ్వులు ఎక్కడా దొరకవు. వాళ్ళు డై చేసి అమ్ముతారు, ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు, లేకపోతే ఫ్లవర్ బొకేలో పూలు కట్ చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి కూడా శివుడు అక్కడ ప్రత్యక్షమైన నిదర్శనాలు బోల్డ్ ఉన్నాయి. మన భారతీయులు ఇతర దేశస్తులు కూడానండి. సోమా టెంపుల్ అని ఒకటి ఉందండి. ఆ సోమా టెంపుల్ ఎక్కడంటే మన షార్లెట్ నగరానికి కొంచెం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక అమెరికన్కే శివుడు కనిపించి, అదొక యాక్చువల్గా యోగా సెంటర్ అది. ఆ యోగా సెంటర్లో నన్ను ప్రతిష్టాపన చేయమని అడిగితే రోజు ఓం నమ శివాయ అని ఆయనకు వినిపించటం, ఆయన వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటే నన్ను ఇక్కడ ప్రతిష్ట చెయ్యి అని చెప్పేసి శివుడు చెప్పడం. అతను అమెరికన్.
అద్భుతం కదండి. అద్భుతం. సోమ టెంపుల్ అని ఉంది, నేను చాలాసార్లు వెళ్ళానండి అక్కడ. అంటే చార్లెట్కి మనం వెళ్ళినప్పుడు. అద్భుతం అనుకుంటున్నాం కానీ ఆయనకి భూమండలం అంతా ఆయనదే కదా. అమెరికా అయితే ఏంటి, కెనడా అయితే ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, ఇండియా ఏంటి, వాళ్ళంతా విశ్వమూర్తులు కదండి, ఎక్కడైనా ఉంటారు కనుక. ఈ అమెరికన్కి కల్లో కనిపించి చెప్పిన దానికి వెళ్ళి చూస్తే ఆ యోగా సెంటర్కి వెళ్ళి కూర్చుంటే కూడా ఆయనకు ఓం నమ శివాయ వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేయి, నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేయంటే ఆయన తన అనుభూతులు, ఆ ఫోటోలు, ఆయనకు స్వప్న దర్శనం అన్నీ అక్కడ ఫోటోలు పెట్టారు. ఆ స్మోకీ మౌంటైన్స్ మధ్యలో ఆ సోమ టెంపుల్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన నార్త్ కెరోలినా పక్కన, సౌత్ కెరోలినా, నార్త్ కెరోలినా, దాంట్లో షార్లెట్ అనే నగరానికి కొంచెం ముందుగా ఉంటుంది ఆ టెంపుల్. ఓ 50 కిలోమీటర్లు ఉండొచ్చు. ఒక గంటన్నరలో వెళ్ళిపోతాం. అక్కడ అమెరికా అతనికి శివుడు దర్శనమై గుడి కట్టించుకున్నాడు. అద్భుతం. అందుకని మనకి పువ్వులు లేవు, పళ్ళు లేవు, అభిషేక రసం లేదు అని ఎవ్వరు కూడా బాధపడక్కల్లా. ఏ మంత్రం రాకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అనుకుంటే పంచాక్షరి మంత్రం చాలు, ప్రతి ఒక్కరికి వచ్చింది కదండి. ఓంకారాన్ని మించిన ప్రణవం లేదు, పంచాక్షరి దాన్ని మించిన మంత్రమే లేదు. అవి రెండు కనుక చేసుకున్నట్టయితే ఎవరి మీద మనం ఆధారపడక్కల్లా, మనశ్శాంతిగా హాయిగా చక్కగా ఇంట్లోనే హాయిగా. ఇది లేదు అది లేదు అనుకుంటే మనసంతా వికలమే కదండి. అంతే కదండి. ఉన్నది ఇది చాలు. చాలు. మనకు కావాల్సింది నామస్మరణ. ఓం నమ శివాయ మంత్రము అది అందరికీ తెలుసు. ఒక జలశుద్ధి మాత్రం అభిషేకం చేసినప్పుడు ఏదో పంపులో వచ్చి నీళ్ళతో పోసేయకుండా కాస్త జలశుద్ధి మాత్రం చెయ్యాలి. కాస్త నీటిని. ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, అందులో పసిపేసి ఆ మినరల్ వాటర్ కమర్షియలే కదండి. కరెక్ట్ గా మనకి ప్యూర్ వాటర్ ఇచ్చారు నమ్మకం ఉంది. అందుకని ఏ నీళ్ళైనా కాచేసామనుకోండి దోషాలు పోతాయి. చల్లారిన తర్వాత అంత పసుపేసి ఆ అభిషేక జలం శుభ్రంగా దాన్నే అభిషేక జలంగా మనం స్వీకరించి అభిషేకం చేసినట్టయితే దాన్ని మించిన తృప్తే లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో తెచ్చుకుని ఆర్భాటాలు పొందకుండా హాయిగా మన మనస్సుకి ఆనందం కలిగించేలా ఇంట్లో దొరికిన వాటితో. మీరు పండితులు కదా, మీరు ఎన్నో పురాణాలు చదివింటారు కదా, ఆ పురాణాల్లో సారాంశం కూడా మాకు చెప్పారు. చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. లేకపోతే మాకేంటంటే ఇది చేస్తే ఉప్ప కాదా మనం ఏదో అనుకుంటున్నాం అంటారు. మీరంటే ఎన్నో గ్రంథాలు చదివారు, ఎన్నో దాంట్లోంచి సారాంశాలు బోళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మీరు చెప్పింది మాకు వేదం. ఓం నమ శివాయ. అంతా శివానుగ్రహం అండి, మనది ఏమీ లేదు. ఓం నమ శివాయ.